Good evening, all. Today's my topic is about Kakatiya's ruling, and under that Kakatiya's ruling system, it is about the వాటర్ ఇరిగేషన్ సిస్టమ్. కాకతీయుల కాలం నాటి వారి పరిపాలనలో ఉన్న నీటిపారుదల వ్యవస్థ గురించి నేను ఈ షార్ట్ చేయబోతున్నాను. ఇది లాంగ్ వీడియో అయితే కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఇందులో మనకి తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన అంశాలు. బట్ కాన్సెప్ట్ వచ్చి చాలా చిన్నదిగానే ఉంటుంది. మీరు ఇంకొంచెం డీప్గా కావాలంటే విడిగా పీడిఎఫ్ తీసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందులో ఏమొస్తుందంటే నీటిపారుదల వ్యవస్థలో వ్యవసాయానికి నీరు అందించే విషయంలో కాకతీయ రాజులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇప్పటి తెలంగాణ గవర్నమెంట్లో, అంటే నిన్నటిదాకా ఉన్న గవర్నమెంట్లో కూడా వాళ్ళు గొలుసు కట్టు విధానాన్ని కంటిన్యూ చేశారనమాట. అంటే ఇంతకుముందు అసలు ఈ సిస్టమ్ని ఎవరు కనిపెట్టారు అని అంటే మనందరం అనుకున్నది ఏంటంటే గోల్కొండ నవాబుల నుంచి మనకి ఈ గొలుసు కట్టు విధానం వచ్చింది అని అనుకుంటారనమాట. దాన్ని ఇప్పుడు కాకతీయ మిషన్ కింద తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ తీసుకొచ్చింది అని కొంతమంది భావిస్తుంటారు. బట్ అది నిజమే అయినా కూడా దానికన్నా ముందు చరిత్ర కూడా ఉన్నది. అదేంటంటే కాకతీయుల కాలం నుంచి ఈ గొలుసు కట్టు విధానం అనేది నీటిపారుదల వ్యవస్థలో మొదలుపెట్టారనమాట. ఫస్ట్ వాళ్ళు దీన్ని కనిపెట్టిన ఉద్దేశం అన్నమాట. దానిని వీళ్ళు గోల్కొండ నవాబులు, ఆ తర్వాత వచ్చిన అసఫ్ జాహీలు, తర్వాత వచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాయన్నమాట. అయితే కొద్ది కాలం తర్వాత ఏమైనాయంటే చెరువులు మాటిమాటికి పూడికలు తీస్తూ ఉండాలి. ఆ పూడికలు తీయించకపోయేసరికి ఏమైందంటే వాటరు సమస్య రావడం మొదలైంది. పొలాలకి నీరు రాకపోవడం, కొన్ని పొలాలకి నీరు ఉండడం, కొన్ని పొలాలకి నీరు లేకపోవడం, కొన్ని పట్టణాలకి కూడా నీళ్లు రాలేకపోవడం, ఎందుకంటే ఎక్కడికక్కడ పూడికిపోతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఆ ప్రాబ్లం ఎక్కువగా వస్తుందన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఊరికే చెరువులు తవ్వించి వదిలేయడం కాకుండా ఒక 6 నెలలకి, ఒక 3 నెలలకి, లేదా ఒక సంవత్సరానికి ఒక టైం పెట్టుకొని ఆ నిర్ణీత టైం ప్రకారం, సమయం ప్రకారం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాటిని పూడికలు కూడా తీస్తూ ఉంటారు. అంటే నీటి ప్రవాహం వల్ల వచ్చే కొంత మట్టి పూడి చేస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రవాహ రూట్స్ని అంతా కూడా, దారులన్నిటిని కూడా. వీటిని మళ్ళీ వాటిని తవ్వేసి మళ్ళీ నీటి చలమల్ని పునరుద్ధరిస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి చెత్త కూడా పేరుకొని పోతుంది. తుఫాన్లు అవన్నీ వచ్చినప్పుడు ఆకులు, కొమ్మలు, ఏవో రకరకాల చెత్త అంతా వస్తుంది కదా. వాటన్నిటినీ కూడా వీళ్ళు శుభ్రం చేసి మళ్ళీ నీటి పారుదలని అవరోధాలు లేకుండా కంటిన్యూ చేసేవాళ్ళు అనమాట. దానికంటూ కొంతమంది మనుషుల్ని కూడా వాళ్ళు ఉద్యోగుల్ని కూడా పెట్టడం అనేది జరిగింది. అంటే అంత శ్రద్ధ చూపించారనమాట కాకతీయులు. ఆ నీటి పారుదలలో ఉపయోగించే వాళ్ళని ఏమనేవాళ్ళంటే నీరడీలు అని పిలిచేవాళ్ళు అన్నమాట వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూడికలు ఏవైతే పూడిపోతూ ఉంటాయో తుఫాన్ల వల్ల, లేకపోతే రోజు జరిగే ప్రవాహం వల్ల, వాటిని, ఆ చెత్తని చెదారాన్ని శుభ్రం చేసి నీటిపారుదల వ్యవస్థని వాళ్ళు ఈజీ చేస్తారనమాట, ఈజీఫై చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని నీరడీలు అంటారు. అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కిందే వస్తారు. దానికంటూ వాళ్ళకి కొంత ధాన్యాన్ని వీళ్ళు ఇస్తారనమాట. కొంత ప్రభుత్వం నుంచి వస్తుంది, కొంత రైతుల నుంచి కూడా వస్తుందన్నమాట. అదే వాళ్ళ జీతం, దాని మీదే వాళ్ళ ఆధారం, జీవన భృతి అనమాట. దీన్ని ఏమంటారంటే ఈ కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ముమ్మరంగా జరిగింది. ఎంత అంటే ప్రతి వాళ్ళు మనకు చెరువులు తవ్వించారు. ముఖ్యంగా మనకి రామప్ప చెరువు అప్పటిది, అది ఇప్పటికీ కూడా మనం చూడగలం. దాని మీద అంత ఫోకస్ చేశారు. తర్వాత హనుమకొండ చెరువు, పాకాల చెరువు అనేది గణపతి దేవుని మంత్రి బయ్యన నాయకుడి కొడుకైన జగదల ముమ్మడి తవ్వించాడు. అంటే రాజులు కాదు, మంత్రులు కొడుకులు కూడా తవ్వించేవాళ్ళు. అంత కాకతీయుల కాలంలో నీటిపారుదల మీద అంత ప్రతి ఒక్కరికి కూడా శ్రద్ధ అనేది ఉండేదన్నమాట. తర్వాత కేసరి సముద్రం, ఇప్పుడు మనం పిలుస్తున్న కేసరి సముద్రం అనేదాన్ని అప్పట్లో సముద్రం అనేవాళ్ళు. లేదా కేసరి తటాకం అనేవాళ్ళు. దాన్ని ఎవరు తవ్వించారు అంటే మొదటి ప్రోలరాజు
సముద్రం అనేది తవ్వించాడు. అంటే సముద్రం అంటే ఏంటి ఇక్కడ? అప్పటి పెద్ద చెరువులని సముద్రాలు అని పిలిచేవాళ్ళనమాట. సో, ఈ గొలుసు కట్టు విధానంలో ఏముంటుందంటే, ఒక చెరువు నిండిపోయాక ఆ నీళ్ళన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి. సో, ఆ నీటిని వృధా కాకుండా వీళ్ళేం జేస్తారంటే, ఇంకొక చెరువుకి మళ్ళిస్తారనమాట. అంటే ఆ చెరువుకి ఒక రహదారిని ఏర్పరుస్తారు. సో, మనం గనక ఈ పిక్చర్‌లో చూసుకుంటే అర్థమవుతుంది చూడండి. పైన చెరువు నుంచి ఇలా మెట్ల ద్వారా గానీ, లేదా ఇక్కడ మెట్లలాగా నేను డ్రా చేయడం జరిగింది. యాక్చువల్‌గా వాళ్ళు ఉన్న దారినే మట్టి దారిని లేదా కొండల దారిని అట్లా తవ్వి ఇలా చేసేవాళ్ళనమాట. సో, అదెలా ఉంటుందంటే ఒక చెరువు నిండిపోయిందనుకోండి ఆ నీళ్ళు. ఆ తర్వాత పొలానికి వెళ్ళిపోయాక మిగిలిన నీళ్ళన్నీ ఎటంటే అటు వెళ్ళిపోకుండా ఆ నీళ్ళకి ఒక దారి కల్పించి దాన్ని ఇంకో చెరువుకి మళ్ళిస్తారు. ఆ పక్కనున్న ఇంకో పల్లెటూరు దగ్గర లేదా ఇంకొక చెరువు ఎక్కడైతే ఉంటుందో అక్కడికెళ్తాయన్నమాట ఈ నీళ్ళన్నీ. సో, దానికి కావాల్సిన దారిని ఏర్పాటు చేసేదంతా గూడా ఈ వీళ్ళు చూసుకుంటారనమాట. నీరడీలు వీళ్ళు చూసుకుంటారు. సో, ఇలా ఒక చెరువు నిండిన తర్వాత పెద్ద చెరువుని సముద్రం అంటారు. ఒక సముద్రం నిండాక అది ఇంకొక చిన్న చెరువుకెళ్తుంది. మళ్ళీ ఆ చిన్న చెరువు నుంచి అంతకన్నా ఇంకొక చిన్న చెరువుకి వెళ్తూ ఉంటుందనమాట. ఇలా ప్రతి గ్రామాన్ని తడిపే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టారు. దాన్ని పునరుద్ధరిస్తూ గూడా ఉండేవాళ్ళు. అంటే మెయింటెనెన్స్ గూడా. ఓన్లీ ఫస్ట్ టైమ్ చేసేసి వదిలేయడం గాదు. చెరువులు తవ్వించేసి వదిలేయడం గాకుండా దాన్ని వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళ పరిపాలనా వ్యవస్థలో దానికంటూ కొంతమంది ఉద్యోగుల్ని పెట్టి వాటిని వాళ్ళు మెయింటైన్ చేస్తూ గూడా వచ్చారనమాట. దానివల్ల అప్పట్లో పంటలు గూడా బాగా పండేవి. అండ్ నీటి కొరత అనేది గూడా ఎక్కువగా ఉండేది కాదు. సో, ఏమవుతుంది ఎప్పుడైతే నీటి కొరత ఉండదో అక్కడ పంటలు బాగా వర్ధిల్లుతాయి. పంటలు ఎప్పుడైతే బాగా పండుతాయో జనాలకు ఆహారం సమృద్ధిగా లభిస్తుంది. అండ్ వ్యవసాయం మీదే ఇదివరకు భారతదేశం ఆధారపడి ఉండేది. భారతదేశపు గ్రామాలు అన్నీ గూడా. ఇప్పటికీ గూడా. సో, అప్పుడైతే ఇంకా ఎక్కువ ఉండేది. అప్పుడు అసలు ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు కాబట్టి ఎక్కువ మంది 80, 90% మంది వ్యవసాయం మీద ఆధారపడే రోజుల్లో ఈ నీటిపారుదల వ్యవస్థలో వచ్చిన గొలుసు కట్టు విధానం కాకతీయులు కనిపెట్టింది చాలామందికి ఉపయోగపడిందనమాట. సో, దానివల్ల కరువు కాటకాలనేవి గూడా చాలా తక్కువగా వస్తూ ఉండేవి. సో, ఒక చెరువు నిండిన తర్వాత మిగిలిన నీరు కింది వరుసలో నిర్మించిన చెరువులోకి ప్రవహించేటట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మీరు పిక్చర్‌లో చూస్తే గనుక మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా ఒక దారిని వాళ్ళే కల్పిస్తారు. అది మట్టి దారి కావచ్చు, మెట్ల దారి కావచ్చు, లేదంటే కొండను తవ్వి గూడా చేయొచ్చు. రకరకాల మార్గాలు ఉన్న విధానాన్ని బట్టి వాళ్ళు యుటిలైజ్ చేసుకున్నారు. సో, ముఖ్యమైన చెరువులు ఏంటి అనంటే మోటుపల్లి చెరువుని ప్రసిద్ధిగా చెప్పుకుంటారు ఆ టైంలో. అండ్ బయ్యారం శాసనాలు వీటి కాలంలో చెరువుల గురించి బాగా చెప్తాయి. మోటుపల్లి శాసనం, బయ్యారం శాసనాలు ఆ కాలం నాటి చెరువుల గురించి పూర్తిగా వివరిస్తాయన్నమాట. అంటే అది ఎవరు తవ్వించారు, ఏ సందర్భంలో తవ్వించారు, వాటి విశిష్టత ఏంటి అనేవి ఆ శాసనాలు కూడా చెప్తూ ఉంటాయి. సో, మనకి తెలుసు లక్నవరం చెరువు ఇప్పటికీ మనం వార్తల్లో వింటూనే ఉంటాము. బయ్యారం చెరువు మనకు తెలుసు. ఇదెవరు అంటే బయ్యారం చెరువుని గణపతి దేవుని సోదరి శతవాడి రుద్రుని భార్య మైలాంబ తవ్వించింది. ఎక్కడ తవ్వించింది అంటే ఖమ్మం జిల్లా బయ్యారంలో తవ్వించిందనమాట. సో, ఇది ఒక ప్రసిద్ధి గల చెరువు. అండ్ ఇంకొకటి కుంద సముద్రం ఎవరు అంటే మళ్ళీ గణపతి దేవుని మరో సోదరి ఉంటుంది కదా, ఇంకొక చెల్లెలు కుందమాంబ తవ్వించింది. ఎక్కడ తవ్వించింది అంటే కుందవరం. ఈ పేర్లు కూడా కొంచెం సిమిలర్గా ఉన్నాయి, గుర్తుంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది అప్పుడప్పుడు వింటాము, ఎక్కువగా వినము. చౌండ సముద్రం మేబీ వరంగల్ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మేబీ రెగ్యులర్గా వింటారేమో. బట్ మెట్రో సిటీస్లో ఉన్న మనకైతే కొంచెం ఈ పేరు కొత్తగానే అనిపిస్తుంది. ఇది చౌండ సముద్రం, బట్ స్టిల్ ఇది కూడా ఫేమస్సే. గణపతి దేవుని సేనాని మల్యాల చౌండ సేనాపతి తవ్వించాడనమాట ఇది. సో, కొండపర్తి గ్రామం వరంగలే. సో, వరంగల్లో దగ్గర ఉన్న ప్రజలకి వీటి గురించి మనం చెప్పక్కర్లే. చార్మినార్ దగ్గర ఉండే ప్రజలకి చార్మినార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు ఓరుగల్లు, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇవి ఆసువుగా వచ్చేస్తాయి. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళకి ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అక్కడ రోజు వింటూనే ఉంటారు లోకల్ వార్తల్లో వాటిల్లో. లోకల్ ట్రావెలింగ్లో కూడా అక్కడే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద వీటి గురించి
మనం విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే మెట్రో సిటీస్లో ఉంటారో అసలు చెరువులు అంటే ఏంటో తెలియని పిల్లలు కొంతమంది ఉంటారు, స్టూడెంట్స్. వాళ్ళకి ప్రతి ఒక్కటి విచిత్రంగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ గ్రూప్స్ స్థాయిలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఇవి మెయిన్ బిట్సే, బట్ ఈజీ బిట్సే, బట్ అగైన్ చాలా ఇంపార్టెంట్ బిట్సే ఇవి. ఎప్పుడు ఎట్నుంచి అడుగుతాడో తెలియదు, ఏ రకాల బిట్స్లో అడుగుతాడో మనకి తెలియదు. సో ముఖ్యంగా చరిత్రలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మినిమం బేసిక్ నాలెడ్జ్ కిందే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇవి లేకుండా పరీక్షకి వెళ్ళడం అయితే అనవసరం. సో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన చెరువులు ఏంటి అంటే, మనకి ఫింగర్స్ మీద గుర్తుపెట్టుకోవాలి ఇవి. రామప్ప చెరువు ఎవరు తవ్వించారు? 1213లో గణపతి దేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, రామప్ప చెరువు అనగానే గణపతి దేవుడే నిర్మించుంటాడు అనేసి. కాదు, ఇది ఎప్పుడైందంటే 1213లో గణపతి దేవుడు సేనాధిపతి రేచర్ల రుద్రుడు తవ్వించాడు. ఎక్కడ అంటే ములుగు తాలూకా పాలంపేట గ్రామంలోకి వస్తుంది. సో ఒకవేళ మీరు పరీక్ష రాసే టైంకి ఏమన్నా జిల్లాల మార్పు ఏదన్నా జరిగితే తప్ప మీరు ఈ జిల్లాలని ములుగు కింద గుర్తుంచుకోవచ్చు. ములుగు తాలూకా పాలంపేట గ్రామం కింద దీన్ని గుర్తుంచుకోవాలి. సో ఇది ఎలా తెలుస్తుంది అని అంటే, చరిత్రకారుల వల్ల మనకి రామప్ప గుడిని నిర్మించినప్పుడే ఇది తవ్వించినట్టుగా మనకి ఆధారాలు శివాలయంలో ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నాయి అన్నమాట. అప్పుడే ఈ రామప్ప గుడి ఎప్పుడైతే తవ్వించారో అప్పుడే రామప్ప చెరువు కూడా తవ్వించడం అనేది జరిగింది. ఈ రామప్ప చెరువుకి GI ట్యాగ్ కూడా లభించింది. ఓకే, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్, GI అంటే. సో అది కూడా మనకి రీసెంట్గా లభించింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రామప్ప చెరువు అనేది. ఇది గ్రూప్ స్థాయిలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది అందరికీ తెలుసు, స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవేస్ నేను దీన్ని కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ లక్నవరం చెరువు, ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ బయ్యారం చెరువు గణపతి దేవుని సోదరి. రామప్ప చెరువు గణపతి దేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడైతే, బయ్యారం అనేది గణపతి దేవుని సోదరి. ఇలా గుర్తుంచుకోవాలి. అన్ని గణపతి దేవుడే తవ్వించాడు అని అనుకోకూడదు. తర్వాత కుంద సముద్రం గణపతి దేవుని మరో సోదరైన కుందమాంబ కుందవరంలోనే తవ్వించింది. బయ్యారం చెరువు బయ్యారంలోనే మైలాంబ తవ్వించింది. తర్వాత చౌండ సముద్రం ఇందా నేను చెప్పాను, కొండపర్తి గ్రామం వరంగల్లో తవ్వించడం జరిగింది. అండ్ నెక్స్ట్ కే సముద్రం, మనం రెగ్యులర్గా వార్తల్లో వింటూ ఉంటాం ఇది. ఇది వచ్చేసి మొదటి ప్రోలరాజు లేదా ప్రోలరాజు అరగజ కేసరి అని పిలువబడే ఆయన. అంటే కాకతీయులు మొదటి తరం వాళ్ళు అనమాట వీళ్ళంతా, మొదటి ప్రోలరాజు వీళ్ళంతా. వాళ్ళు ఎక్కడ తవ్వించారు అంటే వరంగల్ జిల్లా మహబూబాబాద్, నాట్ మహబూబ్ నగర్, మహబూబాబాద్ తాలూకా, అక్కడ తవ్వించడం అనేది జరిగింది. ప్రోలరాజు తన బిరుదు మీద ఈ సముద్రాన్ని నిర్మించాడు. మొదటి ప్రోలరాజుకున్న బిరుదు ఏంటంటే కేసరి అనేది ఒక బిరుదు వస్తుందన్నమాట ఆయనకి. దానికి అనుగుణంగా ఆ పేరుని అనుకరిస్తూ ఆయన కే సముద్రం అనే ఒక పేరు పెట్టడం అనేది జరిగింది. తర్వాత సెట్టికెరయ్య చెరువు కేసరి సముద్రం. మళ్ళీ ఇదెవరు చేశారు అని తవ్వించారు అంటే రెండో బేతరాజు. ఇది కూడా వరంగల్ జిల్లానే. కాకతీయులు మనకు తెలుసు, వాళ్ళు పరిపాలించిందంతా ఓరుగల్లుని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కాబట్టి వాళ్ళ చెరువులన్నీ కూడా అక్కడక్కడ సరౌండింగ్స్లోనే ఉంటాయి. వరంగల్ జిల్లా వరుణ దేవుడు ప్రతిష్ఠించాడని హన్మకొండ శాసనం తెలియజేస్తుంది. సెట్టికెరయ్య చెరువు వరుణదేవుడు ప్రతిష్ఠించాడు అనేసి. తర్వాత హనుమకొండ చెరువు, నాట్ హనుమకొండ, ఇట్ ఈస్ హనుమకొండ, ఆసే అమ్మ. హనుమకొండ చెరువు రుద్రదేవుడు ఎక్కడ తవ్వించాడంటే హనుమకొండ. సో అప్పట్లో ఇది హనుమకొండ అని అనబడేదేమో మనకి తెలియదు, తర్వాత అది హనుమకొండ అయిందేమో మనకి తెలియదు. బట్ మనం గుర్తుంచుకోవడానికి కొంచెం సిమిలర్ వర్డ్స్గా ఉన్నాయన్నమాట. సో అదనమాట. ఇలాంటివన్నీ కూడా మనం పరీక్షకి వెళ్ళేటప్పుడు వేళ్ళ మీద గుర్తుంచుకుంటే చాలు. మొత్తం కలిపితే 10 చెరువులు అంతే మనం గుర్తుంచుకోవాల్సింది. కే సముద్రం లేదా కేసరి సముద్రం లేదా కేసరి తటాకం అంటారు. ఇది మొదటి ప్రోలరాజు తవ్వించాడు. సెట్టికెరయ్య చెరువు కేసరి సముద్రం రెండో బేతరాజు తవ్వించాడు. హనుమకొండ చెరువు రుద్రదేవుడు తవ్వించాడు. పాకాల చెరువు శాసనం గణపతి దేవుని మంత్రి బయ్యన నాయకుడి కొడుకైన జగదాల ముమ్మడి తవ్వించాడు. రామప్ప చెరువు గణపతి దేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడు తవ్వించాడు. ఘనాపూర్ చెరువు గణపతి దేవుని కాలంలో తవ్వించడం జరిగింది.
లక్నవరం చెరువు, దీనికి డీటెయిల్స్ లేవు. బయ్యారం చెరువు గణపతి దేవుని సోదరి సతవాడి రుద్రుని భార్య అయిన మైలాంబ తవ్వించింది. ఎందుకంటే ఇంత డీటెయిల్గా చెప్తున్నాము, మైలాంబ అని మనం గుర్తుంచుకుంటాము, గణపతి దేవుడు సోదరిని గుర్తుంచుకుంటాము. బట్ శతవాడి రుద్రుని భార్య ఎవరు అన్నట్టే మనం మర్చిపోకూడదు, మైలాంబే మళ్ళీ. సో గణపతి దేవుని సోదరిని శతవాడ రుద్రునికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో ఆమె రెండు రెండు వరుసల్లో అడిగినా మనం చెప్పగలగాలన్నమాట. సో కుంద సముద్రం ఎవరు తవ్వించారు అంటే గణపతి దేవుని మరో సోదరైన కుందమాంబ తవ్వించింది. అండ్ చౌండ సముద్రం గణపతి దేవుని సేనాని మాల్యాల చౌండ సేనాధిపతి తవ్వించడం అనేది జరిగిందనమాట. సో మీరు ఇంకా డీటెయిల్స్కి వెళ్ళాలంటే పీడిఎఫ్ తీసుకొని డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.